ఏమడిగినా బెంచ్ 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 బెంచ్. రిలీజ్ మెయిల్ వచ్చేసింది, రిలీజ్ చేసి యాక్సెప్ట్ చేసినారు, అంతా చేసి ప్రతి ఒక్కరు బెంచ్ లో ఉన్నాం అంటున్నారు. అండ్ గాయం మధుర జ్ఞాపకం. థ్యాంక్స్ మనకి క్రిటికల్ ఫీచర్స్ పెంచు మీదకి వచ్చిండం మధ్యలో. హ్యాపీ బర్త్డే. మనం ఎప్పుడు టాప్ లో ఉండాలి, పైన ఉండాలి. ప్రతి గ్యాంగ్ లో ఒక తీటనా కొడుకుంటాడు చూడు. ఇంకో ఈరోజు వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ తినలేదు, అంతా వెజ్. హలో డార్లింగ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో అందరికీ హ్యాపీ మండే. ఈరోజు మండే అండ్ ఇట్స్ గోయింగ్ టు బి కొద్దిగా నీరసంగా ఉండే డే అనుకోండి. టైం వచ్చేసి 5:15 అయ్యింది. జస్ట్ ఇప్పుడే లేచి బ్రష్ చేసేసాను. ఇంత పొద్దున్నే అది మండే ఎందుకు లేచాను అనుకుంటున్నారా? సో ఈరోజు ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మా అమ్మ వాళ్ళు అనుకున్నారంట, నేను కూడా అనుకున్నాను, శివుడికి అభిషేకం చేపియాలని. ఫైనల్ గా అదైతే ఈ రోజుకి అయితే కుదురుతుంది. సో దానికోసం ప్రిపేర్ అయిదామని మార్నింగే లేచాను. నిన్న బయటికి వెళ్ళి వచ్చాం కదా, నిజంగా నా కాళ్ళు అయితే మొత్తం పడిపోయినాయి. స్పర్శ లేదు, కింద నుంచి మోకాళ్ళ నుంచి పై వరకు స్పర్శ లేదు. ఆ కింద అయితే తట్టుకోలేకపోకుండా పెయిన్ ఇప్పటికీ అట్లే ఉంది. ఒక పెయిన్ అయితే ఏదో సంథింగ్ ఈస్ హ్యాపెన్, అర్థం కావట్లేదు. ఎనీవే అందరికి హ్యాపీ మండే అండ్ వీఆర్ ట్రైయింగ్ కొత్తగా స్పెషల్ గా ఒకటి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం అది ఎలా అవుతుందో ఏంటి అని ఇంట్రెస్టింగ్ గా. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అయిపోయి వచ్చి దెన్ వీ విల్ గో టు ద టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించుకొని మళ్ళీ తిరిగి వద్దాం. అంటిల్ దెన్ మళ్ళీ కలుద్దాం. పోయి డండలింగ్స్ స్నానం చేసి ఫ్రెష్ అయిపోయా, ఇక బట్టలు మార్చుకొని వెళ్ళిపోవడమే. బయట కూడా సూర్యుడు బయటకు వస్తున్నాడు నెమ్మదిగా. 5:40 అవుతుంది. లెట్ మీ షో అవుట్ సైడ్ వ్యూ. బ్యూటిఫుల్ మార్నింగ్ చూడండి ఎంత కూల్గా ప్రశాంతంగా ఉందో. సో అక్కడ కనిపిస్తున్న టెంపులే మనం ఇప్పుడు వెళ్ళాల్సిన శివాలయము. ఇక లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం పదండి. వాళ్ళు 6:30కి రమ్మన్నారు, బట్ మనం చూద్దాం ఎంతకు వెళ్తాము. ఫ్రెష్ అయిపోయినాం మోస్ట్లీ, జస్ట్ ఇక పక్కనే కాబట్టి 2 minutes కిందికి దిగి అక్కడికి వెళ్ళిపోతే అయిపోయా, డన్. బట్ టుడే మండే చాలా అంటే చాలా వర్క్ ఉంది. అవంతా అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. టూ మచ్ ఆ టాస్క్ ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా చూద్దాం. ఓకే డార్లింగ్స్, మనం అయితే రెడీ అయిపోయినాం, బట్టలు కూడా చేంజ్ చేసుకున్నాం. ఇక లేట్ చేయకోకుండా వెళ్ళిపోదాం, మళ్ళీ ఆఫీస్ టైం అయిపోద్ది. మళ్ళీ కలుద్దాం వచ్చిన తర్వాత. పోయి డార్లింగ్స్ డన్. ఇప్పుడే అభిషేకం కంప్లీట్ చేసుకొని వచ్చిన, ప్రసాదం కూడా ఇచ్చినారు మనకి. ఇంకా మనం తినేసి కొద్దిగా వర్క్ ఉంది, విల్ డిస్కస్. అండ్ వాట్ స్పెషల్ ఇన్ ఐటీ సెక్టర్ ప్రజెంట్ ఏం నడుస్తుంది అంటే, ఏమడిగినా బెంచ్. ప్రతి ఒక్కరు బెంచ్ లో ఉన్నాం అంటున్నారు. అండ్ మాట్లాడుకుందాం దాని గురించి. అయితే ప్రసాదం తిని ఫస్ట్ ఓం నమ శివాయ్. ఓకే డార్లింగ్స్, రెడీ అయిపోయినా, ఆఫీస్కి టైం అవుతుంది. లెట్స్ గో. అన్నీ సర్దుకున్నానా లేదా, టైం అయిపోతుంది. 8:40 అయింది టైం, 8:35. సో ఈరోజు షాప్లో చేంజ్ వచ్చింది. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ నోట్ చూస్తున్నా. ఎప్పుడు చూసినా కొత్తవి చూస్తుండే. మోస్ట్లీ క్యాష్ని క్యారీ చేసేదే తక్కువ, అలాంటిది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ పాత 100 నోట్ చూస్తుంటే ఫీలింగ్ హ్యాపీ. పోతున్నాయి అన్ని, కనుమరుగు అయిపోతున్నాయి, ప్రతి ఒక్కటి ఎటెటే వెళ్ళిపోతున్నాయి. సో అవన్నీ పక్కన పెడదాం. లవ్ యూ డార్లింగ్స్. డిప్రెషన్ బీంచాలు పెట్టుకోకుండా స్టార్ట్ చేస్తున్నా. డిప్రెషన్ ఫైనల్లీ సాంగ్స్ పెట్టుకోవాలా. ఇది బ్లూటూత్ గిఫ్ట్గా వచ్చింది. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లింక్ బాగుంటుంది, మంచి ఫోన్ చూసుకుంటూ ఫోన్ పట్టుకొని మాట్లాడేదానికంటే ఇదే బెటర్. ఎలిమెంట్ ప్లస్ ఇది సూపర్గా ఉంటాయి అసలు. ఒకసారి చెక్ చేయండి, కావాలంటే లింక్ కింద ఇస్తాను, చెక్ చేయండి. లింక్ కావాలంటే చెక్ చేయండి. ఆఫీస్లో ఇన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చినా కూడా మేము మాత్రం బయటకు వచ్చేది అవుతాం. అదే స్పెషాలిటీ. డార్లింగ్స్, లంచ్ టైం అయిపోయింది. సో ఆఫీస్లో కొలీగ్స్ అందరం బయటకు వచ్చినాం, టీమ్ లంచ్ లాగా. ఎనీవే లోపలికి వెళ్దాం కదండి, లెట్స్ గో. ఈరోజు వెజిటేరియన్ కాబట్టి నాన్ వెజ్ తినలేదు, అంతా వెజ్. కుమ్ముతున్నారు. తినను. శరత్ బాబు
మన ప్లేట్లో మాత్రం ఏం లేదు. తోడు ఉన్నారులేండి కొంతమంది. హ్యాపీ లంచ్, ఇప్పుడే లంచ్ అయిపోయింది. సో మళ్ళీ ఆఫీస్కి వచ్చేసినాం. పైకి పోయి చిల్డ్గా ఒక కూల్ డ్రింక్ తాగేసి పోవాలి. A few hours later. గుడ్ ఈవినింగ్ డార్లింగ్స్. వచ్చేసినాం, ఆఫీస్ అయిపోయింది. పొద్దున చాలా మాట్లాడుకుందాం అని చెప్పినాక ఆఫీస్లలో కుదరలేదు, అసలుకి టైం లేక సెట్ కాలే. మాట్లాడుకుందాం ఇప్పుడు, ఫ్రెష్ అయిపోయి విల్ డిస్కస్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టలు ఇప్పేయాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీరు అనుకున్నట్టు కాదు, ఉడక పెడుతుంది, ఫ్రెష్ అవ్వాలని అర్థం. డార్లింగ్స్ ఫ్రెష్ అయిపోయినా జస్ట్ ఇప్పుడే. కొద్దిగా వర్క్ ఉంది, అది చూసుకోవాలి. మార్నింగ్ హెవీ వర్క్ ఉంది, రిగ్రెషన్ స్టార్ట్ అవుతుంది అన్నా కదా, అది 1 డేకి పోస్ట్ పోన్ అయిపోయింది. ఈ రోజంతా చిల్ అయినాం. మధ్యాహ్నం నుంచి తెలిసిందిలేండి పోస్ట్ పోన్ అయిందని. అండ్ ఆ పద్దన మాట్లాడుకుందాం అన్నా కదా, బెంచ్ గురించి మాట్లాడుతున్నా. సో ఎక్కడ చూసినా ఏం చూసినా అందరి నోట వినపడేది ఒకటే మాట, బెంచ్లో ఉన్నాం, మీ ప్రాజెక్ట్లో ప్లేస్ ఉందా, మీ ప్రాజెక్ట్లో ప్లేస్ ఉందా. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్లీ ఇయర్ మిడ్లో ఉన్నాం కదా, అంటే హాఫ్లో ఉన్నాం. హాఫ్ ఇయర్ అయిపోయింది. సో ఈ టైంలో ప్రాజెక్ట్స్ అన్ని ఎండ్కి వచ్చాయి, న్యూ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, అలొకేషన్స్ జరుగుతుంటాయి. దానివల్ల చాలా అంటే 10 మంది కలిస్తే 7 మంది బెంచ్ మీద ఉన్నామంటున్నారు. అంత సీరియస్గా బెంచ్ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనం కూడా నెక్స్ట్ మంత్ మన ప్రాజెక్ట్ కూడా ఎండ్కి వచ్చేసింది. ఆల్రెడీ మొన్న అలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేసినాం. సో ఏంటంటే రిలీజ్ మెయిల్ వచ్చేసింది, రిలీజ్ చేసి యాక్సెప్ట్ చేసినారు, అంతా చేసి బెంచ్ టాలెంట్ మార్కెట్ ప్లేస్లో కూడా పుష్ చేశారు. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో రిజెక్ట్ చేసి ఇది ఎక్స్టెండ్ అయిపోయిందని మళ్ళీ పుష్ చేశారు. మళ్ళీ రీసెంట్గా 1 వీక్ కిందట వచ్చింది, మళ్ళీ దాన్ని అయితే రిజెక్ట్ చేశారు. July 14th లాస్ట్ డేట్ అయితే మనకు వచ్చేసింది. దాన్ని కూడా చెక్ చేసుకోవాలి ఎలా ఉంటది ఏంటి అని చూద్దాం. సో కాగ్నిజెంట్ పీపుల్ ఎవరన్నా ఉంటే, మీరు ప్రాజెక్ట్ లో ఉన్నారా, బెంచ్ లో ఉన్నారా, కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, చూద్దాం. మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది బెంచ్ లో ఉన్నారో తెలుస్తుంది కదా. ఆఫీస్ నుంచి వచ్చా ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేసిన, ముందు బ్లాగ్ ది ఇదైతే ఎడిట్ చేసి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ పని ఉంది, టైం ఆల్రెడీ 8:30 అయిపోతుంది. ఇది కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మనం బయటికి పోవాలి, చూద్దాం. పర్లేదు, ఈరోజు మండే అయినా కూడా బాగానే సాగిపోయింది. మరి అంత వరస్ట్గా అయితే లేదు, వరస్ట్గా ఉంటుందేమో అనుకున్నా. నిన్న మెయిల్స్ వచ్చిన దాని సిచ్యువేషన్ చూసి చాలా అంటే చాలా బ్యాడ్గా ఉంటుంది అనుకున్నా, బట్ అదైతే లేదు. పొద్దునే కాల్ చేసిండు, ఆఫీస్లో పోయి ఇట్లా అవైలబుల్ పెట్టినా, ఆర్ యూ అవైలబుల్ ఫర్ కాల్ అన్నాడు. అయిపోయింది అనుకోండి. చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది, చాలా పేజెస్ ఉన్నాయి. ఈరోజు చూపించలేదు కదా, డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలోనే చూపిస్తాం. యాక్చువల్గా 100 పేజీలు మాత్రమే వచ్చినాయి అనుకున్నా, కంటెంట్ టెస్టింగ్ లేదు. అవి 6 లాంగ్వేజ్, 6 లోకల్స్లో 2 వెబ్సైట్లు ఉన్నాయి. దగ్గర 600 చేంజ్ పేజెస్ మళ్ళీ వచ్చినాయి. అది కూడా డీప్ టెస్టింగ్ చేయమంటుండు. ఏం చేస్తాం, పైశాచిక ఆనందం ఆయనకు. ప్రతి దాంట్లో ఏలు పెట్టి గెలకడం. ఓకే, ఇక తిందాం. A few hours later. డార్లింగ్స్, ఇంకా మండే అయిపోలేదు. సో వీ హ్యావ్ ఏ పార్టీ. టాస్ట్ అండ్ టానిక్ అయితే వచ్చేసినాం. ఫ్రెండ్ గాని బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం పదండి. లెట్స్ గో. మండే గోయింగ్ టు బి ఫన్ డే. స్టార్టింగ్ ఏంద్రా ఇది, స్పెషల్ ఫర్ బర్త్డే బాయ్. బార్టెండర్ స్పెషల్ ఫర్ బర్త్డే బాయ్. దీని పేర్లు కూడా తెలియదు అలాగూ. బెర్రీ బీచ్. సో మనం అయితే బెర్రీ బీచ్ ఆర్డర్ చేసాం. వీడికేమో బార్టెండర్ స్పెషల్ ఏమేమి ఉన్నాయి అందులో, అది చెప్పాలా. బర్త్డే బాయ్ బాగుంటది. బార్టెండర్ స్పెషల్ ఫర్ బర్త్డే బాయ్. మెరిచిపోతున్నాడు చూడండి. ఈ వాటర్ మిలన్ జ్యూసెస్. సో వచ్చినాం డార్లింగ్స్, బర్త్డే బాయ్ కి బార్టెండర్ స్పెషల్ ఫర్ బర్త్డే బాయ్. బార్టెండర్ స్పెషల్ ఫర్ బర్త్డే బాయ్ అయితే ఆర్డర్ చేసాం. మనకు వచ్చేసి బెర్రీ బీచ్. తినేకి ఏం రాలేదు, జ్యూస్ లేవో తెచ్చి పెట్టారు. మన క్రిటికల్ ఫీచర్స్ బెంచ్ మీదకి వచ్చిండు మధ్యలో. క్రిస్పీ కార్న్. హ్యాపీ బర్త్డే. బాగోదు. ఏం తీసినావా లేదా? బాగురా నాయన, అది నొరగంతా పైకి వచ్చింది. 3 ఆర్డర్లు చెప్తే ఒక ఆర్డర్ వచ్చేలోపు అన్ని ప్లేట్లు ఖాళీ చేసి ఊడ్చారు. అంత ఆకలి మీద ఉన్నారు. నాచోస్, వెజ్ నాచోస్
ఇదేంద్రా లవర్స్ పిజ్జా అంట ఫస్ట్ టైం వెజ్ పిజ్జా రాడి వెజ్ లవర్స్ పిజ్జా కేక్ మేడ్ బై కోరే విక్రాంత్ బాణమేలా బా రోడ్డు పైన ఏం కాదు మనం ఎప్పుడు టాప్ లో ఉండాలి, పైన ఉండాలి. అందరు కేక్ కట్ చేసినాక బర్త్డే పార్టీకి పోతాం. మేము బర్త్డే పార్టీ తీసుకొని కేక్ కట్ చేస్తాం. కమాన్ బాయ్, ఎస్పెషల్లీ మేడ్ బై విక్రాంత్ కోరే. కమాన్ టేక్ టూ కమాన్ టేక్ టూ. మన ఇద్దరం ఒకటేసారి కుర్చీలో లాగా పెడదాం. అవును రెడీ రెడీ రెడీ. పుట్టినరోజు మంది సక్సెస్ఫుల్లీ వెలిగించి బై పవన్ పతంగి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఆబా కడక్ కడక్ ఉందా? ఏం కాదులే, గాయం మధుర జ్ఞాపకం. థ్యాంక్స్. అది రికార్డ్ చేయాల్సిందిరా. ఆల్రెడీ రికార్డులో ఉండే చూసుకుందాం. మరి ప్రతి గ్యాంగ్ లో ఒక తీటనా కొడుకుంటాడు చూడు. ఇంకో తెలుసు. డార్లింగ్స్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డే స్పాట్స్ ఇన్ హైదరాబాద్, కాజాగూడ. లైట్లు అన్ని ఆఫ్ చేశారు. ఒకవేళ ఆన్ లో ఉంటే సూపర్ ఉండేది. మొత్తం ఇటంతా చూపిస్తూ ఉండండి. కానీ లైట్లు వస్తే కనబడతాయి. ఒక్కొక్కటి ఇలా స్టోన్స్ ఉంటూ ఉంటాయి మధ్యలో. సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా బర్త్డేలు జరుగుతున్నాయి ఈ ఏరియాలో. కనబడి చావట్లేదు. కొద్దిసేపు లైట్లు ఉంటే పిచ్చ క్లారిటీతో మీకు చూపించేవాడిని. బ్యాడ్ లక్. ఎనీవే చూడండి, గడ్డి అందుకు సూపర్ ఉంటుంది. మా వాళ్ళు కేకులు దుమ్మేస్తున్నారు. మనం అయితే తినాం ఈరోజు ట్యూస్డే. గప్ప గుంజుతున్నారు. ఓకే డార్లింగ్స్, ఇక రూమ్కి వెళ్ళిపోదాం. ఇప్పటికే లేట్ అయిపోయింది. మీరు ఇక్కడ ఎప్పుడైనా బర్త్డే ఈ స్పాట్ గురించి తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలా వరుసగా ఉంటాయి ఒక్కొక్కటి ఆ నుంచి ఆ చివరి వరకు. ఇది చాలా సినిమాలలో కూడా ఉంది. ఓకే డార్లింగ్స్, దట్స్ ఆల్ ఫర్ ద మండే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ బాయ్.